మరి ఇంత ఎదుర్కొని నిలబడిన తర్వాత కూడా ఆమె ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ఎవరు కారణం అనేది మనం ఇక్కడంతా ఆలోచించాలా. ఆల్రెడీ శంకరన్న కూడా ఇచ్చిండు. ఆమె ఎవరితో అయితే కలిసి ఉంటుందో పూర్ణచంద్రరావు ఆయనే ఆమె ఆత్మహత్యకు అయిన తర్వాత దీనికి మాకు అనుమానం ఉంది, ఈ మృతి పైన ఎంక్వైరీ చేయాలి అని అన్న కూడా చెప్పిండు. అందుకని మీరు కూడా జర్నలిస్టులుగా మీకు అందరికీ చాలా బాధపడుతున్నారు. మీ అందరినీ చూస్తున్నాము. అంటే ఆమె మీతో ఎంత అనుబంధంగా ఉందో అనేది బాగా తెలిసిపోతుంది. అందుకని ఈ సమయంలో మనము ఆమెకు సానుభూతితో పాటు ఆమెకు న్యాయం జరగాలంటే మనమందరము కలిసి కూడా ఆమెకు సంబంధించిన వాడిని అరెస్ట్ చేయాలని మనము ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. పూర్ణచంద్రరావు అది హత్య అని మాకు బాగా అనిపిస్తుంది. ఒకవేళ అది ఆమెను బాగా ఇబ్బంది పెట్టిండు అనేది కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే ముందు రోజు చాలా ఇద్దరు బాగా గొడవ పడ్డారు. ఆ ఘర్షణతోని కూడా ఆమె ఇట్లా చేసుకుండొచ్చు. ఎట్లా అయినా ఆత్మహత్యకు వాడే కారణం కాబట్టి అది ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మేము సిఎంఎస్ గా తర్వాత మహిళా సంఘాలుగా అందరికీ డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, స్వేచ్ఛ అనే అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఒక స్వతంత్రంగా ఒక రచయిత, కవిత్రి, జర్నలిస్టు, ఒక మంచి పొజిషన్లో టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయి వ్యక్తిగత జీవితంలో తనకు కొన్ని సమస్యలు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. కానీ వాటిని ఆసరా చేసుకొని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని చావు దాకా నెట్టినటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీఓడబ్ల్యూగా దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఆమెకు రైట్గా మద్దతు ఇవ్వాల్సినటువంటి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఆ అమ్మాయి వైపు ఉండాలని, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్వేచ్ఛ మరణానికి కారణమైనటువంటి వ్యక్తులని స్వేచ్ఛ మరణానికి కారణమైనటువంటి వ్యక్తులను We demand fair investigation. We demand fair investigation. సంధ్య మాట్లాడుతుంది.